తెలంగాణ ప్రజలకు నమస్కారం. గత 15 రోజుల కింద మిస్ ఇంగ్లాండ్ ప్రపంచ సుందరి పోటీల నుండి విరమించుకొని ఇంగ్లాండ్కు పోయి ది సన్ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె ఈ పోటీల్లో హైదరాబాద్లో మమ్ములను అంటే ఇండియాలో మమ్ములను వేశ్య లెక్క చూసిండ్రు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సీరియస్గా ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ చైర్మన్గా అంటే ఆ కమిటీ సభ్యుల మన షీ టీమ్స్ డిఐజీ గారు డీజీపీగా ఉన్నటువంటి శిఖా గోయల్ గారిని వేసిండ్రు. శిఖా గోయల్ గారు మరి దాని రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లో ఏముందో ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. కానీ అందులో ఫయం ఖురేషి పేరు స్పష్టంగా ఉండే. ఈయన ఎవరంటే తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్కు చైర్మన్గా ఉన్నాడు. ఈయన గవర్నమెంట్ కూడా ఉన్నారు. ప్రభుత్వం ప్రత్యేకమైన సదుపాయాలు ఈయనకు మాత్రమే ఇచ్చింది, వేరెవరికి లేదు. అయితే ఇప్పుడు మొన్ననే 3 రోజులకి మాట్లాడుతున్నాగా తాజాగా ఏందనంటే ఇవన్నీ జరిగినా కానీ నిన్నటి దినాన మరి సినీ హీరో నాగార్జున గారి కుమారుడు అయినటువంటి అక్కినేని అఖిల్ది వివాహానికి మరి రేవంత్ రెడ్డి గారు ఫయం ఖురేషి గారిని తీసుకొని వెళ్ళాడు. ఇదే ఫయం ఖురేషిని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇగో ఇది ఇగో ఇంకో ఫయం ఖురేషి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇగో నాగార్జున గారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ ఈరోజు ఈయననే దగ్గర ఉండి ఇగో ఇక్కడికి కూడా తీసుకుపోయాడు. చూడండి ఇంకో ఫయం ఖురేషి ఆయన ఆ వివాదం జరిగిన రోజున అక్కడ కూడా ఈయన లోపలికి తీసుకొని వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇదే చౌమల్ల ప్యాలెస్లో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో సమానంగా ఆయన తీసుకొని వెళ్ళాడు. ఇక్కడనే ఇదే చౌమల్ల ప్యాలెస్లో ఆమె మిస్ ఇంగ్లాండ్ గారు మాతోని ఏ విధంగా వ్యవహరించిందని చెప్పారు. ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి అసలు ఈయన ఫుటేజ్ని మొత్తం బయట పెట్టమని అడిగినాం. దీనికి డీజీపీ గారికి నేను లెటర్ కూడా ఇచ్చిన, షీ టీమ్స్ డీజీపీ గారికి దీని మీద నేను లెటర్ కూడా ఇచ్చిన. కానీ ఇప్పటిదాకా ఆమెను అనుకోకుండా తెల్లారే ఇది చేశారు. సరే దీనికి గల కారణాలు మన దగ్గర ఏమున్నాయి దీని మీద అన్ని వివరాలు అడిగితే దీనిపైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పొలిటికల్ రియాక్షన్స్ వీళ్ళు ఫయం ఖురేషి పేరు మరియు ఫయం ఖురేషి పేరు మరియు ఇద్దరు పేర్లు బయట పెట్టారు. ఇండివిజువల్స్ నేమ్ ఇన్ ఎలిగేషన్స్. సోర్సెస్ క్లెయిమ్ దట్ అనిల్ యాదవ్, ఏ యంగ్ రాజ్యసభ ఎంపీ, అండ్ ఫయం ఖురేషి, చైర్మన్ ఆఫ్ ది మైనార్టీ డిపార్ట్మెంట్ ఇన్ ది Telangana government, have been linked to the misconduct reported by the participant. Both individuals are known to have close associations with the administrative and political establishment. Preliminary allegations related to Miss World event in Hyderabad, 4th June. ఈ రోజున ఈ డేట్ రోజున వీళ్ళు ఇది ఇవ్వడం జరిగింది. ఏది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఇచ్చిన రోజునే నేను మొన్ననే మీకు ఆల్రెడీ చెప్పిన శ్రీమతి శిఖా గోయల్ ఐపీఎస్ గారి నుండి మరి ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా ఈ మొత్తం తీసేసి చారు సిన్హా గారికి ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా ఈమెకు బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈమె ఇంకా డీప్గా పోతే ఎక్కడెక్కడ దొరుకుతాయో ఏందో అనేది ఇది చేసారు. ఇక ఇవన్నీ ఎన్ని ఆరోపణలు ఉన్న తర్వాత ఏకదం మళ్ళా రేవంత్ రెడ్డి గారు నిన్న తాజాగా ఈ కార్యక్రమానికి తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంది, ఇక్కడికి మళ్ళా ఈ వివాహానికి దగ్గర ఉండి ఒక వివిఐపి
ఒక వివిఐపి మ్యారేజ్కు ఇదే ఫయం కురేషిని మళ్ళీ తీసుకువెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అంటే చౌమల్లా ప్యాలెస్కు ఈయన ఒక మంత్రి కాదు, ఒక చైర్మన్ మాత్రమే. అంటే వేరే మంత్రులు కూడా అందరికీ అలవ్ లేదు ఇక్కడ, కొద్ది మందికి మాత్రమే లోపలికి పోనిచ్చారు. అందులో శ్రీధరబాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరియు ఆయన సీతక్క అనుకుంటా, కొండ సురేఖ, ఇట్లా కొంతమందిని, జూపల్లి కృష్ణారావు మినిస్టర్ కాబట్టి ఆయనను లోపలికి రానిచ్చారు. కానీ ఈయన ఏ హోదాలో లోపలికి పోయిండు? ఈయన కానీ అనిల్ కుమార్ యాదవ్ అంటే రాజ్యసభ మెంబర్, ఆయన పోయిండు. ఈయన ఏ హోదాలో పోయిండు? ఏ హోదాలో ఈయన ఎంబడి నడుచుకుంటే లోపడిపోయిండు? ఏ హోదాలో ఈయన ఒక చైర్మన్గా కాక ఆయన అతీతమైన శక్తులు ఏమైనా కమిషన్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా లోపలి తీసుకుపోయిండు? ఇక్కడ కూడా తీసుకుపోవడం కనుక ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ ఆయన నాగార్జున గారు ఇక్కడ ఉన్నారు. నాగార్జున గారు మరి ఆయన ఒక హీరో. మరి ఫిలిం ల్యాండ్తో ఈయనకు సంబంధాలు, గతంలో చేసుకున్న సంబంధాలు ఏమైనా ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తుందా? మిస్ వరల్డ్లో చేసిన కార్యక్రమాలు ఏంటి? ఇవన్నీ కూడా అనేకమైన అనుమానాలకు తావిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఈయన పురమాయిస్తుందా అంటే అవునని తట్టుగానే ఉంది ఈ కార్యక్రమాలన్నీ. ఇన్ని ఆరోపణలు ఒక దిక్కు ప్రపంచం మొత్తము భారతదేశం దిక్కు ఏలెత్తి చూపెడతా ఉంటే, ప్రపంచం మొత్తం భారతదేశం నిన్ను దోషిగా ఈరోజు బోన్లు నిలబెడితే, ఇటువంటి సందర్భంలో ఇదంతా పక్కన పెట్టి గాలి కొదిలేసి ఇమీడియట్గా ఈయనను లేట్ చేయకుండా తెల్లారే తీసుకుపోవడం గల ప్రధానమైన కారణం ఏంటి? ఇంకేందనంటే, ఇప్పుడు ఈయనను జుబ్లీస్లో గోపీనాథ్ గారు నిన్న స్వర్గవాస్తులు అయింది కదా, ఆయన జాగాలో ఈయనను ఎమ్మెల్యే చేయాలి. దీనికోసం అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకునే బీజేపీ వాళ్ళు మిస్సింగ్ ల్యాండ్ పైన, భారతదేశం పైన వచ్చిన ఆరోపణల పైన, ఈ మిస్సింగ్ ల్యాండ్ ఎప్పుడైతే ఆరోపణ ఇచ్చిండ్రో ఆమెకు ఒక పేరుంది. వచ్చిన తర్వాత ఇయాటి వరకు బీజేపీ నాయకులు ఎవరు కూడా దీని మీద స్పందించలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ ఎందుకు మాట్లాడతారంటే వారికి అవినాభావ సంబంధం. ఎందుకంటే బీజేపీ స్కూలింగ్ నేను బీజేపీలో చేసిన అని చెప్పిండు కదా, నా స్కూలింగ్ అంతా బీజేపీలో చేసి, వీళ్ళు బీజేపీలో స్కూలింగ్లో క్లాస్మేట్స్ కాబట్టి వాళ్ళు ఏమంటలేరు. వాళ్ళకు కూడా అటువంటి బుద్ధులే ఉన్నాయి కాబట్టి ఏమంటలేరు. నంబర్ 1. రెండవది, ఎంఐఎం అసద్ ఓవైసీని కూడా ఇక్కడ కూడా మాట్లాడతారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా కూడా దీనికి ఎత్తలేరు. ఆయన కూడా ఏంది, ఈయన కూడా టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడుతుందంట. ఎందుకు? ఈయన అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలో చెరువులలో కట్టిండ్రు. ఆ చెరువులు కూలగొట్టకుండా ఈయననే మీడియేటింగ్ చేసిండో ఏమో, అవి ఆపిండో ఏమో. దాని కృతజ్ఞతగా ఇంకా లావాదేవీలు చాలా ఉన్నాయి కదా, ఆ కృతజ్ఞతగా ఈయనను ఎమ్మెల్యే చేయాలి, రేపు ఎమ్మెల్యే చేసి మంత్రి చేయాలనే కోరిక ఈయనకు ఇద్దరు ఉన్నారు. ఒకటి వేం నరేందర్ రెడ్డిని, ఇంకోటి ఫయం కురేష్. వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలు చేయాలి, మంత్రులు చేయాలనే కోరిక బాగుంది. మన ఢిల్లీలో ఇవి కట్ అయిపోయినాయి, ఇవి కన్నలు దిగినాయి, ఇక్కడ కాలేదు. అయితే ఈసారి ఎట్లయినా ఎమ్మెల్యే చేసి మంత్రి చేయాలనే ఆలోచన ఉన్నది. అంటే ఇసోంటి వాళ్ళు ఇవాళ ఇసోంటి వ్యవహారాల కారగా తిప్పేది, ఇసోంటి దగ్గర అందరి దగ్గర నడిపేది దేనికోసము అనేది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంమంత్రి శాఖ పెట్టుకున్న వ్యక్తి గారు స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, షీకా గోయల్ గారి రిపోర్ట్ వెంటనే బయట పెట్టండి. ఇది మేము వదిలే సవాలే లేదు, వదిలే ప్రసక్తే లేదు. 100% రేవంత్ రెడ్డి గారే ఈయనను మిస్ వల్ల ఆయా కంటెస్టెంట్ల దగ్గర తిప్పింది నువ్వే అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఇక బుద్ధి రావాలి కదా ఇక్కడైనా. బుడ్డ కుక్కతోక గట్ట కుదురునా చక్కగా అన్నట్టు ఇవాళ నీకు బుద్ధి రానే రాదని అర్థమైపోతుంది. నీకు ఏడొస్తుంది రేపు బుద్ధి వస్తున్నట్టు కనబడుతుంది. ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి కదా, ఎందుకు తెచ్చుకుంటలేదు? మళ్ళా నేను ఈ బడ్డును ఎందుకు వేసుకొని తిప్పుతున్నాను ఏమనుకుంటారు జనాలు? కాబట్టి ఈరోజు సరే నీ రిపోర్ట్ బయట పెట్టుకున్న, ఏసీసీ రిపోర్ట్ బయటకు వచ్చేసింది వీళ్ళు ఉన్నారని చెప్పి. సరే అనిల్ యాదవ్ను పక్కన పెట్టినాం, ఆయన కనబడతారు, ఓకే. మరి ఈ సంగతి ఏంది? ఈ సంగతి ఏంది? ఈ ముచ్చటేంది? కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు దొరికిపోయినావు. ఫయం కురేషితోని లంగా పనులను నువ్వే చేపిస్తున్నావు అని దొరికిపోయినావు, నువ్వే తిప్పుతున్నావు అని దొరికిపోయినావు. నువ్వు లోపలి తీసుకున్నవాడు వదిలేస్తున్నావు, ఈయన గోక్కుంటే ఈయన తిరుగుతున్నాడు. సెట్టింగ్ ఐటమ్ సెట్ చేస్తూ సెట్ కాకుండా పోతే ఇది చేస్తున్నాడు అన్నట్టు ఈరోజు స్పష్టంగా అర్థమైపోతుంది. దీంతో ఇట్ ఈస్ క్లియర్, అంతకు మించి ఏం లేదు. కాబట్టి
ఈరోజు పౌర సమాజం, ఈరోజు మేధావులు ఏమైపోయినారో అందరికీ తెలుసు. మేధావులు ఎవరైనా గొంతులు తెరుస్తుండ్రా? మహిళా నాయకులు ఎవరైనా గొంతు తెరుస్తారా? మహిళా సంఘాలు ఎవరైనా మాట్లాడుతుండ్రా? మహిళా కమిషన్ మాట్లాడుతుందా? మహిళా కమిషన్ సుమోటోగా దీన్ని కేసు కింద తీసుకుంటుండ్రా? తీసుకుంటలేరు. ఎవరు మాట్లాడలేరు. అందరికి అధికారం కావాలి. ఇది మన భారతం, ఇది మన తెలంగాణ. పౌర సమాజం స్పందించండి. నేను చెప్పింది నిజమైతే ఇంతకు మించిన సాక్ష్యం మీకు ఏం కావాలి? నేను అన్ని కూడా వీడియోల రూపకంగా పెట్టిన. ఇక బాధాప్త ఈరోజు ఇంకోటి ఏం జరిగిందంటే, జూపల్లి కృష్ణారావు గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ చేస్తారు. ఈసారి ఏమన్నాడు? ఇంతమంది అప్రిషియేట్ చేశారు, కమిటీ లేదు, రిపోర్ట్ లేదు, ఎంక్వైరీ కమిటీ లేదు, వ్యవహారం ఏం లేదు, ఎంక్వైరీ కమిటీ లేదు, కిమిటీ లేదు అని చెప్పి ఈయన అంటాడు. అంటే రేవంత్ రెడ్డికి ఎంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి, ఎంత కావాల్సిన వ్యక్తి అయి ఉంటే ఈరోజు దీని గురించి మాట్లాడతలేరు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదో ఈయన పైఎం కురేష్ ఎంత దగ్గర ఉంటే మాట్లాడతలేదో అర్థం చేసుకోండి. కాబట్టి నేను చెప్పింది మీకు వాస్తవం అనిపిస్తే, నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే, నేను చెప్పింది సత్యమే అనిపిస్తే, నేను చూపెట్టి మొత్తం కరెక్ట్ అనిపిస్తే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఇది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి, ప్రజలకు అందరూ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. తెలిసేదాకా దీన్ని షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా కామెంట్ మాత్రం పెట్టండి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులను వైట్ కాలర్ రోక్స్ అంటారు వీళ్ళని, వైట్ కాలర్ రోక్స్. ఈ వైట్ కాలర్ రోక్స్ విషయంలో ప్రతి దాంట్లో వేలు పెట్టి ఈరోజు తెలంగాణ ఖజానాకు ఎన్ని తూట్లు పడుతున్నామో దిక్కు చూపెట్టినాం. ఈయన పాత్ర అపార్ట్మెంట్స్ నిర్మాణంలో ఉంటుంది, ఈయన పాత్ర అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉంటుంది. ఈయన ఎవరికి చెప్తే వాళ్ళకే అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. ఎవరిని ఇల్లు కూరాలంటే హైడ్రా కమిషనర్ ఏటుకు చెప్పగానే ఆ ఇల్లు కూలుతుంది. ఏ ఇల్లు కూలకుంటే ఆగాలంటే ఆ ఇల్లు ఆగుతుంది. ఈ రోజు వరకు బీజేపీ మీరు స్పష్టంగా మాట్లాడాలి. బీజేపీ నాయకులు పైఎం కురేషి పైన మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు నోరు మెదపలేరు? ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా నేను ముందు పెట్టినా. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఇవాళకి బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? ఈరోజు మీరు కులాల మీద, మతాల మీద నిత్యం రెచ్చగొట్టే మీరు ఓ వాస్తవికత పైన మీరు ఎందుకు నోరు తెరుస్తలేరు? పైఎం కురేషి అనేటువంటి ఏ విధంగా ఎట్లా చేస్తున్నది ఎందుకు మాట్లాడతలేదు? మంత్రులు మాట్లాడారు, దీనిపైన ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈరోజు నిజంగానే మంత్రులకు ఎమ్మెల్యే చెప్తున్నా ఇసొంటోతో మీరు కలవకని, ముఖ్యమంత్రికి దగ్గర ఉండడు అని చెప్పి అయినా కానీ మీరు కలవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి దగ్గర ఉండని మనం కలవాల్సిన అవసరం లేదు. మీ సిద్ధాంతం మీకు ముఖ్యం మీకు. కాబట్టి ఇసొంటోని ఎంకరేజ్ చేయకండి. ముఖ్యమంత్రి ఓటుకు నోట్లో దొరికినోడు ఇసొంటోళ్ళు కాకుండా చక్కని వాళ్ళు ఉంటారని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముద్దు, కాంగ్రెస్ పార్టీకి ఈయన అంటే ముద్దు, ఎవరికి ముద్దు కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈయన ముద్దో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకు ఈయన వాళ్ళ సన్నిహితుడో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోవడం, సస్పెండ్ చేయరు. మా సొంటోళ్ళు నీతి నిజాయితీగా మాట్లాడిన వాళ్ళు మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఈయన కాంగ్రెస్ పార్టీ క్రయధనం ఉంటుంది, కార్యకర్తలకు పనిచేయడం, ఒక ఉద్యమం చేయడం, ఏం కేవలం బ్రోకరిజం చేసేటలో బ్రోకర్ గాళ్ళకి ఈరోజు పెద్దపీట వేసే పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవాలు. కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.